వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం. అవునండి, మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి, మీ ప్రాణమునకు మీ దీర్ఘాయుష్కు మరి దేవుడు మూలమై ఉన్నారు అని చెప్పేసి. అవునండి, మరి రీసెంట్గా ఒక అక్క ఈ సాక్ష్యం చెప్తున్నారండి. మరి ఆ సిస్టర్ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి దేవుని యందు ఎంతో మరి ఆవిడ భయభక్తులు కలిగిన స్త్రీ అండి. ఆవిడ డే అంతా డ్యూటీ చేస్తారు. మరి నైట్ 7 అయినా 8 అయినా సరే ఆవిడ మందిరానికి వెళ్ళి ఆవిడ ప్రార్థన చేసుకోవడం, కనీసం ఒక 5 minutes అయినా ప్రార్థన చేసుకోవడం ఆమె అలవాటండి. అయితే మరి ఆవిడ రీసెంట్గా ఆవిడ చాలా మోకాళ్ళ నొప్పులతో మరి బాధపడుతున్నారు. మరి ఇలాంటి టైంలో కూడా ఆవిడ మరి ఆ చర్చికి వెళ్ళడము, ప్రార్థన చేసుకోవడం అది మాత్రం ఆవిడ ఆపలేదండి. అయితే ఒకరోజు రీసెంట్గా మరి ఏం జరిగింది అంటే, తను తన భర్త ఇద్దరు కలిసి మరి ఆ బైక్ మీద వస్తున్నప్పుడు ఒక కార్ అంటండి వెనకాల నుంచి వచ్చేసి మరి గుద్దిందంటండి. అయితే అక్క కింద పడిపోయి వెంటనే మరి లేచి నిలబడ్డారంటండి. అయితే మరి సిస్టర్ సాక్ష్యం చెప్తున్నారు ఏమనంటే, నేను ఎలాగా అసలు వెంటనే నేను లెగవగలిగాను అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారండి. అయితే మరి కారులో ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమన్నా అయిందా అని చెప్పేసి మరి అడిగినప్పుడు సిస్టర్ చెప్పారంట, ఏం కాలేదు, మేము బాగానే ఉన్నాము అని చెప్పారంటండి. అయితే ఆవిడ చూసినప్పుడు కారులో నుంచి ఏం కనిపిస్తుంది అంటే ఒక క్రాస్ కనిపిస్తుంది అంటండి. నిజంగా దేవుడు మరి ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఆవిడ అంటున్నారు, ఇంత గొప్ప యాక్సిడెంట్ నుంచి దేవుడు మమ్మల్ని కాపాడారు, మాకు ఏమీ కాలేదు అని చెప్పేసి ఆవిడ సాక్ష్యం చెప్తున్నారండి. అవునండి, ఈరోజు మరి మన ప్రాణమునకు దీర్ఘాయుష్కు దేవుడు మూలమై ఉన్నారండి. మనం అనుకోవచ్చు మా యొక్క గొప్పతనం మూలాన, మా యొక్క మంచి క్రియల మూలాన ఇవన్నీ అని మనం అనుకోవచ్చేమో కానీ దేవుని వాక్కు సెలవిస్తుందండి, యెహోవా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. ఈరోజు మనము ఒక్కొక్క రోజు మన జీవితంలో మనం చూస్తున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపై ఉన్నదండి. ఓకేనండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, యేసయ్య దేవా తండ్రి, నాయన ప్రభా, నాయన మా ప్రాణమునకు మా దీర్ఘాయుష్కు తండ్రి నాయన మీరు మూలమై ఉన్నారు. దేవా నాయన ప్రభా, అందుని బట్టి ప్రభా నాయన మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాన తండ్రి నాయన ప్రభా, యేసయ్య ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఈరోజు వారి చేయి పనులన్నింటిలో కూడా నాయన ప్రభా మీరే తోడుగుండి నడిపించమని అడుగుచున్నానయ్యా. వారి చేయి పనులు, వారి చేయి బిజినెస్లు అన్నీ కూడా ప్రభా యేసయ్య దేవా తండ్రి నాయన ప్రభా మీరు సఫలం చేయమని దేవనైనా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఈరోజు వారి ప్రయాణాలన్నింటిలో కూడా తండ్రి నాయన ప్రభా దేవా యేసయ్య దేవా తండ్రి నాయన ప్రభా క్షేమకరమైన ప్రయాణములు నాయన ప్రభా దయచేయమని దేవనైనా అడిగి వేడుకొంచున్నానయ్యా. యేసయ్య ప్రభా మీరే సహాయం చేయమని అడుచు చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను.